హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాలెడ్జ్ ఆఫ్ తెలుగు. ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాల గురించి తెలుసుకుందాం. మొదటిగా చూసుకుంటే రక్తవర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రక్తవర్గాలను వచ్చేసి కారల్ ల్యాండ్స్టీనర్ అని ఆయన 1900 సంవత్సరంలో కనుగొన్నాడు. ఎవరు కనుగొన్నారు? కారల్ ల్యాండ్స్టీనర్ అని ఆయన రక్తవర్గాలను 1900 సంవత్సరంలో కనుగొన్నాడు. రెండో ప్రశ్న తీసుకుంటే విశ్వదాత అని ఏ రక్తవర్గాన్ని పిలుస్తారు? విశ్వదాత అని ఏ రక్తవర్గాన్ని అంటే ఓ రక్తవర్గాన్ని విశ్వదాత అని పిలుస్తారు. ఈ ఓ రక్తం అనేది ప్రతి రక్తవర్గానికి సరిపోతుంది. తర్వాత మూడో ప్రశ్న తీసుకుంటే విశ్వగ్రహీత అని ఏ రక్తవర్గాన్ని పిలుస్తారు? విశ్వగ్రహీత అని ఏ రక్తవర్గాన్ని పిలుస్తారంటే ఏబి రక్తవర్గాన్ని విశ్వగ్రహీత అని పిలుస్తారు. ముఖ్యంగా చూసుకుంటే రక్తవర్గాలు వచ్చేసి 4 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏ, 2 బి, 3 ఓ, 4 ఏబి. మొత్తం రక్తవర్గాలను 4 వర్గాలుగా విభజించారు. మొదటిది చూసుకుంటే ఏ, రెండవది చూసుకుంటే బి, మూడవది చూసుకుంటే ఓ, నాలుగవది చూసుకుంటే ఏబి. తర్వాత 4వ ప్రశ్న ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువులు ఏవి? ఆమ్ల వర్షాలకి కారణమయ్యే వాయువులు వచ్చేసి సల్ఫర్ డయాక్సైడ్, అలాగే నైట్రోజన్ ఆక్సైడ్. ఆమ్ల వర్షాలు కారణమయ్యేటేంటి? సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారంటే హరిహర రాయలు, బుక్కరాయలు అనేవారు 1336వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. తర్వాత 6వ ప్రశ్న తీసుకుంటే కాశీనగరం ఏ నది ఒడ్డున కలదు? కాశీనగరం వచ్చేసి గంగా నది ఒడ్డున కలదు. అలాగే కాశీనగరానికి గల మరొక పేరు వచ్చేసి వారణాసి. తర్వాత 7వ ప్రశ్న దక్షిణ భారతదేశపు కాశీ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? దక్షిణ భారతదేశపు కాశీ అని తమిళనాడులోని రామేశ్వరాన్ని దక్షిణ భారతదేశపు కాశీ అని పిలుస్తారు. తర్వాత 8వ ప్రశ్న ఏ జీవి రక్తం తెల్లగా ఉంటుంది? ఏ జీవి రక్తం తెల్లగా ఉంటుందంటే బొద్దింక. ఏంటండి? బొద్దింక రక్తం తెల్లగా ఉంటుంది. ఎందుకంటే బొద్దింక రక్తంలో హిమోగ్లోబిన్ అనేది ఉండదు. తర్వాత 9వ ప్రశ్న తీసుకుంటే భారతదేశపు పింక్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? భారతదేశపు పింక్ సిటీ అని జైపూర్ను పిలుస్తారు. ఏంటండి? జైపూర్. ఇది ఏ రాష్ట్రంలో కలదు? రాజస్థాన్ రాష్ట్రంలో కలదు. అలాగే మరొక ప్రశ్న సరస్సుల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు? సరస్సుల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారంటే ఉదయపూర్. ఏంటండి? ఉదయపూర్ని సరస్సుల నగరం అని పిలుస్తారు. ఇది కూడా రాజస్థాన్ రాష్ట్రంలో కలదు. తర్వాత 11వ ప్రశ్న తీసుకుంటే భూమి మీద అతిపెద్ద పక్షి ఏది? భూమి మీద అతిపెద్ద పక్షి వచ్చేసి ఆస్ట్రిచ్. ఏంటి? ఆస్ట్రిచ్. దీనినే ఉష్ణ పక్షి అని పిలుస్తారు. భూమి మీద అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్. తర్వాత 12వ ప్రశ్న తీసుకుంటే భూమి మీద అతి చిన్న పక్షి ఏది? భూమి మీద అతి చిన్న పక్షి వచ్చేసి హమ్మింగ్ బర్డ్. ఏంటండి? హమ్మింగ్ బర్డ్. భూమి మీద అతి చిన్న పక్షి వచ్చేసి హమ్మింగ్ బర్డ్. తర్వాత బల్బును కనుగొన్నది ఎవరు? బల్బుని ఎవరు కనుగొన్నారు? థామస్ ఆల్వా ఎడిసన్ అని ఆయన బల్బుని కనుగొన్నాడు. ఎవరండి? థామస్ ఆల్వా ఎడిసన్. తర్వాత విజయనగర సామ్రాజ్య రాజధాని ఏది? విజయనగర సామ్రాజ్య రాజధాని ఏంది? హంపి నగరం. ఏంటండి? విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి. 15వ ప్రశ్న తీసుకుంటే శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవాడు? శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవాడు అంటే తులువ వంశానికి చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయలు తులువ వంశానికి చెందినవాడు.
నెక్స్ట్ 16వ ప్రశ్న తీసుకుంటే విజయనగర సామ్రాజ్యంలో ఎన్ని వంశాలు కలవు? విజయనగర సామ్రాజ్యంలో మొత్తం 4 వంశాలు కలవు. వాటిలో మొదటిది తీసుకుంటే సంగమ, రెండవది తీసుకుంటే సాలువ, మూడవది తీసుకుంటే తులువ, నాలుగవది అరవైటి. మొత్తం విజయనగర సామ్రాజ్యంలో 4 వంశాలు కలవు: సంగమ, సాలువ, తులువ, అరవీటి. తర్వాత 17వ ప్రశ్న తీసుకుంటే సంగమ రాజవంశంలో గొప్పవాడు. సంగమ రాజవంశంలో గొప్పవాడు వచ్చేసి 2వ దేవరాయలు. ఎవరండి? సంగమ వంశంలో గొప్పవాడు ఎవరంటే 2వ దేవరాయలు. 18వ ప్రశ్న శ్రీకృష్ణదేవరాయలు రచించిన రచన ఏది? శ్రీకృష్ణదేవరాయలు రచించింది వచ్చేసి ఆముక్తమాల్యద అనే రచనని ఈయన రచించాడు. అలాగే ఈయన దేశ భాషలందు తెలుగు లెస్స అని కూడా పలికాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికింది ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. అలాగే శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా కాలం, శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం వచ్చేసి క్రీస్తు శకం 1509 నుంచి 1529 వరకు శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా కాలం అనేది జరిగింది. అలాగే 20వ ప్రశ్న తీసుకుంటే ప్రపంచంలో వరి ఎక్కువగా పండించే దేశం ఏది? ప్రపంచంలో వరి ఎక్కువ పండించే దేశం వచ్చేసి చైనా. అందరూ ఏమనుకుంటారు? భారతదేశం అనుకుంటారు. భారతదేశం కాదండి, వరి ఎక్కువ పండించే దేశం ఏది? చైనా. తర్వాత ప్రశ్న తీసుకుంటే ప్రపంచంలో అతి వేగంగా పెరిగే మొక్క ఏది? ప్రపంచంలో అతి వేగంగా పెరిగే మొక్క వచ్చేసి బాంబు. అంటే వెదురు మొక్కలు ఉన్నాయి కదా, అవి చాలా వేగంగా పెరుగుతాయి. తర్వాత అండమాన్ దీవులు ఏ సముద్రంలో కలవు? అండమాన్ నికోబార్ దీవులు ఏ సముద్రంలో కలవండి? బంగాళాఖాతంలో కలవు. తర్వాత లక్షద్వీప్ దీవులు ఏ సముద్రంలో కలవు? లక్షద్వీప్ దీవులు ఏ సముద్రంలో కలవంటే అరేబియా సముద్రంలో కలవు. అండమాన్ తీసుకుంటే బంగాళాఖాతం, లక్షద్వీప్ తీసుకుంటే అరేబియా సముద్రం. తర్వాత చైనా యొక్క రాజధాని ఏది? చైనా యొక్క రాజధాని ఏంటండి? బీజింగ్. చైనా యొక్క రాజధాని వచ్చేసి బీజింగ్. తర్వాత పాకిస్తాన్ రాజధాని ఏది? పాకిస్తాన్ యొక్క రాజధాని ఏంటండి? ఇస్లామాబాద్. దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళు ఇస్లాంను పాటిస్తారు కాబట్టి ఇస్లామాబాద్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న తీసుకుంటే అమెరికా యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? అమెరికా యొక్క ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి డొనాల్డ్ ట్రంప్. ఎవరండి? డొనాల్డ్ ట్రంప్. ఈయన 2వసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తర్వాత ఇండోనేషియా యొక్క రాజధాని ఏది? ఇండోనేషియా యొక్క రాజధాని ఏంటండి? జకార్తా. ఇండోనేషియా రాజధాని ఏంటి? జకార్తా. ఇండోనేషియా అనేది అనేక దీవుల యొక్క సముదాయం. తర్వాత ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏంటండి? భారతదేశం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదంటే భారతదేశం. తర్వాత ప్రపంచంలో ఎక్కువ దేశాలు గల ఖండం. ప్రపంచంలో ఎక్కువ దేశాలు గల ఖండం ఏదైనా ఉందంటే అది ఆఫ్రికా. మొత్తం 54 దేశాలు ఉన్నాయి. ఆఫ్రికాలో 54 దేశాలు ఉన్నాయి. తర్వాత ఇంగ్లాండ్ యొక్క రాజధాని ఏది? ఇంగ్లాండ్ యొక్క రాజధాని ఏంటంటే లండన్. ఏంటండి? ఇంగ్లాండ్ రాజధాని లండన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.